10వ కీర్తన మొదటి చరణాన్ని మనమందరం కూడా ధ్యానం చేద్దాం. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు. ప్రియులారా, చదవబడినటువంటి వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. గత వారములో వరకు మొదటి నుండి 9వ కీర్తన వచనము టు వచనముని ప్రభు మహాకృపను బట్టి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ 2025వ సంవత్సరం ప్రియులారా, ఈ జూన్ మాసమున ఈ 27వ తారీఖున ఈ శుక్రవార దినమున ఈ రాత్రి వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటను ప్రియులారా 10వ కీర్తన మొదటి వచనములో భక్తుడు దావీదు రాస్తూ, దావీదు ఏమంటాడనంటే, ఈ యొక్క 10వ కీర్తన మొదటి చరణములో యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, దూరముగా నిలుచుచున్నావు అని చెప్పి క్వశ్చన్ మార్క్ వేయబడింది అక్కడ. ప్రియులారా, శ్రద్ధగా వినండి. భక్తుడు దావీదు మహారాజు ప్రభు పక్షమందు నిలిచి, ప్రభు పక్షమందు దావీదు నిలిచి దేవునితో ఏమంటున్నాడనంటే, ఈ విషయం ఎప్పుడు దావీదు మాట్లాడాడంటే, ప్రభు దగ్గర దేశమంతా దుష్టత్వముతో నిండిపోయినప్పుడు, పాపముతో నిండిపోయినప్పుడు దేవుడు తగిన కార్యాన్ని చేయని సమయములో దావీదు ఈ 10వ కీర్తన 9వ వచనములో దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు. మనం కూడా ప్రియులారా ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు మనకేం గుర్తుకొస్తుందంటే, నిజంగా తప్పిపోయిన కుమారుడు గుర్తుకొస్తాడు. తప్పిపోయి తండ్రికి దూరముగా ఉన్నప్పుడు, మరి తండ్రి ఇంటికి తరలిస్తున్నప్పుడు దూరము నుండి తండ్రి తన కుమారుని చూచి, నువ్వెందుకు దూరముగా ఉన్నావురా, రా అని అక్కున చేర్చుకున్నటువంటి తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి. ప్రియులారా, ఈ రాత్రి వేళలో నిజంగా మనం కూడా ప్రభు సన్నిధిలో మనకున్నటువంటి కష్టాన్ని, మనకున్నటువంటి శ్రమను, మనకున్నటువంటి బహు వేదనను నిజంగా ప్రతిరోజు మనము అనుభవిస్తూనే ఉంటాం. అనుభవిస్తూ మరి ముందుకు సాగుతున్నటువంటి ఈ ఆత్మీయ జీవితములో ప్రియులారా, ఒక్కసారి కాకుంటే ఒక్కసారైనా, దేవా నువ్వెందుకు దూరముగా నిలుచున్నావు, నా పక్షమందు నీవు నిలబడి కార్యము జరిగించుమని మనం కూడా మన ఆత్మీయ జీవితములో ప్రభువును అడిగేవారిగా ఉండాలని దావీదు ప్రియులారా దేవుని పక్షమందు నిలిచి, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు. ఈరోజు మనం కూడా మనకున్న శ్రమను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి దుష్టుడు శోధకుడు పెట్టేటువంటి భయంకరమైన శ్రమను బట్టి, ఆ శ్రమను తట్టుకోలేక, ఆ ఇబ్బందిని మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా ఏమంటామంటే, దేవా ఇంకా ఈ శ్రమ నేను భరించలేను, నువ్వెందుకు దూరముగా ఉన్నావు, లేచి నా పక్షమందు నీవు మాట్లాడు, నీవు కార్యం జరిగించు ప్రభు అని మనం కూడా ప్రభువుపై ఆధారపడే రీతిగా ఉండాలి. ఈ వచనములో దావీదు ప్రియులారా దేవునిపై ఆధారపడుతూ ఉన్నాడు. దేవా నువ్వెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నువ్వెందుకు దాగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, దేవా నువ్వెందుకు ఇక దాగి ఉన్నావు, నన్ను దాగి మరి ఎంతవరకు ఈ శ్రమల్లో గుండా నన్ను ఉంచుతావని చెప్పి దావీదు దేవుని పక్షమందు నిలిచి ప్రభువుని అడుగుతున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా
మన శ్రమను చూచుచున్న దేవుడు, మన ఇబ్బందిని చూస్తున్న దేవుడు. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం వేళలో. ప్రియులారా, ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనకు జవాబు రానప్పుడు, మన పరిస్థితులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయినప్పుడు మనం కూడా ఈ రీతిలో ప్రార్థన చేయాలి. దేవా, నువ్వెందుకు దూరముగా నిలిచి ఉన్నావు? అయ్యా, ఆపత్కాలములో నువ్వెందుకు దాగి ఉన్నావు? దయతో నా దగ్గరికి వచ్చి నన్ను దర్శించు, నా దగ్గరికి వచ్చి నన్ను విడిపించు, నా శ్రమను చూడని మనం ప్రభువును అడిగే రీతిలో ఉండాలని దావీదు యొక్క మరి ఆ యొక్క విశిష్టతను ఈ 10వ కీర్తన 9వ చరణములో మాట్లాడుతున్నాడు. 2వ వచనము చదివితే ప్రియులారా, 2వ చరణాన్ని మనం చదివితే, దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. ప్రియులారా, దావీదు ఏమంటాడంటే 2వ చరణానికి వచ్చేసరికి, దేవా, నీవు అలాగే గనక నిలిచి ఉంటే, నీవు అలాగే గనక ఆపత్కాలంలో దాగి ఉంటే, అయ్యా, నీవు దూరముగా నిలిచి ఉంటే, దుష్టుడు అంటే సాతానుడు, దుష్టుడు ఏం చేస్తాడంట? దుష్టుడు వారు గర్విస్తాడు. మనం కూడా అంటాం కదా, ప్రభువా, నన్ను ఇలాగనే ఉంచితే, ఇదిగో నా బంధువులు, నా స్నేహితులు, నా తోబుట్టు వాళ్ళు, నా శత్రువులు, మరి ప్రభువుని ఎరగని వారు, లోకస్తులు నన్ను చూసి ఇంకా గర్విస్తారు ప్రభువా, నన్ను చూసి అవమానపరుస్తారు ప్రభువా అని మనం కూడా ప్రభువుని అడగాలి, ప్రార్థన చెయ్యాలి. చాలామంది అంటున్న మాట ఏంటంటే, అయ్యో, ప్రభువుని నమ్ముకున్నాం, కానీ మేము ప్రభువుని నమ్ముకొని ఏం ప్రయోజనం, అన్యులే మాకంటే చక్కగా ఉన్నారు అని చాలామంది వారి వారి ఆత్మీయ జీవితాన్ని బేరేజ్ వేస్తూ ఉంటారు, కంపేర్ చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా దావీదు వలె ప్రార్థన చేయి. దేవా, ఇదిగో నా స్థితిని కనుక నీవు చూచి దూరముగా నిలిచి ఉంటే, ఇదిగో నా ఆపదను చూచి నీవు దాక్కుంటే, నా శత్రువులు ఇదిగో నాకు వేరైన వారు గర్విస్తారు ప్రభువా. వారు గర్వించి ఏమంటాడంటే అక్కడ, వారు గర్వించి ఒడిగా తరుముచారు, వారు గర్వించి ఒడిగా తరుముచున్నాడని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థన కూడా, దేవా, ఇదిగో ఆపత్కాలములో నీవు నన్ను చూచి దాక్కునకుము. అయ్యా, ఇదిగో నువ్వెందుకు దూరముగా నిలిచి ఉన్నావు? అలా గనక నీవు ఉంటే నా పరిస్థితి ఏమైపోతుందో, నా స్థితి ఏమైపోతుందో, దయతో నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా నన్ను ఉంచితే, దుష్టుడు గర్వించి దానిని ఒడిగా తరుముచున్నాడు అంటాడు. దుష్టుడు మనని తరుముచు మనని వెక్కరి పాలు చేస్తాడు. ఆ 2వ చరణములు అంటాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. హల్లెలూయా. వారి యొక్క మనసంతా ఏంటంటే మోసపు క్రియలు. దుష్టుడంటే సాతానుడు, వాని బుద్ధి, వాని ఆలోచన విధానము, వాని నడిపింపు అంతా కూడా మోసపూరితమైనటువంటి ఆలోచనలే, మోసపూరితమైనటువంటి తలంపులే. ప్రియులారా, అందుకొరకే దావీదు అంటాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుబడదు. ఈరోజు ఎవరైతే మోసం చేయాలని ప్రేరేపణ కలుగుతారో వారే చిక్కుని యొక్క ఆలోచనలు అన్నీ ఎప్పుడు కూడా వానికి ఏమంటాయంటే మోసం చేసే క్రియలు. వాడు ఎప్పుడు కూడా మోసమే. ప్రియులారా, మోస బుద్ధి, మోసపు ఆలోచన, మోసపు నడిపింపు ఉన్న వారందరూ కూడా ఏ తత్వం కలిగిన వారంటే దుష్టుని తత్వం కలిగిన వారు. ఏ తత్వం అమ్మ? దుష్టుని తత్వం కలిగిన వారంటే సైతాను తత్వం కలిగిన వారు. దేవుని మనస్సు కలిగిన వారు ఎలా ఉంటారంటే, మనం కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా దావీదు వలె, దేవా యెహోవా ఎంతవరకు దూరముగా నిలిచి ఉంటావు?
అయ్యా, ఆపత్కాలములో నన్ను చూచి నువ్వు దాక్కునొద్దు. దుష్టుడు గర్వించి ఉంటాడు. అంత మాత్రమే కాదు, వాడు మోసక్రియలు చేసి వాడే తాము చిక్కు కొందురుగాక అంటాడు. నిజంగా మోసం చేసిన వాడు ఎక్కడికి వెళ్ళి వాడు కూడా మోసపోవాల్సిందే. మోసం చేసి సంపాదించిన ధనము క్షీణించిపోతుంది. కష్టార్జితమైన సంపాదించిన ధనము ప్రియులారా, అది సమకూర్చుకొనబడి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకొరకే దావీదు అయ్యా మోసక్రియలతో తామే చిక్కుకొందురుగాక అని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక 3వ చరణములో గనక మనం చూస్తే ప్రియులారా, అక్కడ అంటాడు దావీదు, దుష్టులు తాము మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. లోబులు అనగా ఎవరనంటే దోచుకునేవారు. వారు ఎప్పుడు చూసినా దోచుకోవాలనే మనస్సే. వాయిలా వరసలా, తల్లిలా పిల్లలా. ప్రియులారా, ఇక్కడ 3వ చరణంలో అంటాడు దుష్టులంటే సాతానుడు తమ మనోభిలాషమును బట్టి అతిశయపడుదురు. దేవా, సైతాన్ క్రియలు కలిగిన వారు తన మనోభిలాష అంటే తన మనస్సులో ఉన్న ఆశను బట్టి వారు అతిశయిస్తారంట. ఈరోజు మనం కూడా మన మనస్సులో ఉన్న ఆశను బట్టి మన ఆత్మ సంతోషించినట్లుగా దుష్టుడు కూడా ఎలా ఉంటాడనంటే తన మనోభిలాషను బట్టి అతిశయపడతాడంట. దుష్టుడు మనుషుడికి ఎలాంటి అతిశయం ఉంటుందో దుష్టుని కూడా అలాంటి అతిశయమే ఉంటుంది. అక్కడ అంటాడు, లోబులు యెహోవాను తిరస్కరించెదరు. అంటే దోచుకునే వారందరూ కూడా దేవుణ్ణి తిరస్కరిస్తారు. ఎందుకంటే మన దేవుడు ఏం చెప్పాడు, నీ పరాయి వాని గాడిదనైనను నీ పరాయి ఇంటిదిలో ఉన్న దేనినైనను ఆశించొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. దేన్నైనా మనం ఆశిస్తే దాన్ని లోభితత్వము అంటే దోచుకునే తత్వము. దోచుకునే తత్వం అంటే సాతాను యొక్క తంత్రం. ప్రియులారా, దావీదు దేవుని యొక్క తత్వములో ఉంటూ సాతాను క్రియలను, సాతాను యొక్క తత్వములను ఈ 10వ వచనములో బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకొరకే ఇక్కడ లోబులు యెహోవాను తిరస్కరిస్తారు. లోబులు అంటే దోచుకునే వారందరూ కూడా దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉంటారు. ఏం దేవుడు అని చెప్పి రకరకాలుగా తిరస్కరించేవారు, వాదనలు చేసేవారు. ప్రియులారా, ఇక్కడ 4వ వచనంలో కూడా అంటాడు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చెయ్యడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క వచనములో 4వ వచనములు అంట దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుంటారంట. దుష్టులంటే సైతాను సంబంధులు, సైతాను తలంపులు కలిగిన వారందరూ కూడా పొగరెక్కి. చాలామంది అంటుంటారు కదా, ఏం పొగరెక్కినవురా ఈ రోజుల్లో అని అంటుంటారు. ప్రియులారా, దుష్టుడంట పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుంటారంట. దుష్టుడు అక్కడ కింద రాయబడింది, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచిస్తారు. దేవుడు లేడు, దైవము లేదు అని దుష్టుడు ఎప్పుడు కూడా అలాగా వాడు అందరికీ ప్రేరేపణ చేస్తాడు. మనకున్న శ్రమను బట్టి, మనకున్న అవమానం బట్టి, దేవుడే ఉంటే నాకెందుకు ఈ శ్రమ ఉంటుంది, దేవుడే ఉంటే నాకెందుకు ఈ రోగం పోదు, దేవుడే ఉంటే నన్ను ఎందుకు ఇలా దరిద్రునిగా ఉంచుతాడు, దేవుడే ఉంటే నా కుటుంబాన్ని సరిచేయడా, దేవుడే ఉంటే నాకు మంచి స్థితిని, మంచి ఉద్యోగాన్ని, మంచి ఆశీర్వాదం దేవుడు ఇవ్వడా అని చెప్పి, ప్రియులారా, మనము సైతాను తత్వం కలిగిన వారందరూ కూడా ఎలా ఉంటారంటే దుష్టులు తలంపు కలిగిన వారందరూ పొగరెక్కి ఆయన విచారణ చెయ్యడు, ఆయన లేడు అని చెప్తారు. నిజంగా ప్రియులారా,
మనం కూడా మన శ్రమను, మన ఇబ్బందిని, మన అవమానాన్ని బట్టి మనం ఏమంటామంటే ఒకటే మాట, దేవుడు లేడు, దైవం లేదు, నాకెవ్వరు లేరు, నేనే దేవుణ్ణి, నేనే మనిషిని అంటుంటాం. ప్రియులారా, దావీదు నిజంగా ఈ 4వ వచనములో దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచిస్తూ ఉంటారు. మనం అన్నామనుకో దేవుడు లేడని, మనలోనికి వెంటనే సైతాను ఆత్మ ప్రవేశించి మన నోటితో, మన నాలుకతో చెప్పిస్తాడు, దేవుడు లేడే, దైవం లేదే, ఎవరు లేరు, నువ్వే మనిషివి, నువ్వే దయ్యం అని అంటుంటాం. ప్రియులారా, అది అవాస్తవమైనది. దేవుడు ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాం. ఈ వచనములో దుష్టుని యొక్క తలంపులు, దుష్టుని యొక్క ఆలోచనలన్నీ ఏంటివంటే దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచిస్తారు. దేవుడు లేడని చెప్పి వారు ఎల్లప్పుడూ చెప్పుతూనే ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఏం చేయాలంటే, దేవుడు ఉన్నాడు, నా శ్రమ నుండి నన్ను విడిపిస్తాడు, దేవుడు ఉన్నాడు, నా పరిస్థితిని ఆయన బాగుపరుస్తాడు, దేవుడు ఉన్నాడు, నా కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, దేవుడు ఉన్నాడు, నా యొక్క ఆపదలో దాగకుండగా నా పక్షమందు నిలిచి నాతో మాట్లాడతాడు, నా పక్షమందు నిలిచి ఆయన వ్యాజ్యమాడతాడని చెప్పి మనమందరం కూడా ధైర్యము కలిగి ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగుదాం. ప్రియులారా, మనకి ఏ కష్టాలైతే, ఏ శ్రమలైతే మనని వెంటాడుతూ మనని దుష్టుడు తరుముచూ ఉన్నాడో, ఈ రాత్రి వేళలో దేవుడు మన పక్షమందు నిలిచి ఆ దుష్ట క్రియలన్నీ దేవుడు దూరపరిచి మనందరినీ కూడా ఆయన కృపలో మనందరినీ వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించునుగాక.